హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మీ చిన్న ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ ఎగ్ సేమియా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, నూడిల్స్ తిన్నట్టే ఉంటుంది. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్ సేమియా ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 4 గ్లాసులు నీళ్లు పోసుకొని నీళ్ళను మరగనివ్వాలి. మనము సేమియాని బాయిల్ చేసుకోవడానికి ఈ నీళ్ళను మరగనిస్తున్నాం. ఇప్పుడు 1 కప్పు సేమియాని మరుగుతున్న నీళ్ళల్లో వేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు సేమియాని ఉడకనివ్వాలి. నాన్ స్టిక్ సేమియా అయితే స్టిక్ అవ్వకుండా బాగా వస్తుంది. సేమియాని ఎక్కువసేపు ఉడకనివ్వద్దు, ఎక్కువ ఉడకడం వల్ల ముద్ద అయిపోతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సేమియాలో ఉన్న నీళ్ళని వంపేసుకొని ఒకసారి చల్లటి నీళ్ళతో కడిగి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్ సేమియాని చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని, మేము ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాము, అందుకే 5 ఎగ్స్ తీసుకున్నాము. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా చేసుకోవాలి. ఎగ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అందరూ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత సన్నగా కట్ చేసు క్యాప్సికమ్ ముక్కలు, అలాగే క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుమును వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ని వేసుకొని కలుపుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి కారంని వేసుకోండి. 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఫ్రై అయిన తర్వాత ఇంకో 1 మినిట్ ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న సేమియాని ఇందులో వేసుకోవాలి. సేమియా విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఎగ్ సేమియా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఎగ్స్ ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది కదా. మీరు కూడా ఎగ్స్ ఎక్కువగా వేసుకొని చేసుకోండి. ఇప్పుడు 1/2 స్పూన్ మిరియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలుపుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.